మీరిష్టపడేవారు మీ వశం అవ్వాలి అనంటే మీరు పడుకునేటప్పుడు మీరు పడుకునే దిండి కింద ఇదొక్కటి పెట్టి పడుకుంటే చాలు. తుఫాను కంటే వేగంగా మీరు కోరుకున్న వ్యక్తి మీ సొంతం అవుతారు. అంత ఫాస్ట్‌గా ఈ పరిహారం అనేది పనిచేస్తుందనమాట. దీనికొచ్చేటప్పటికి రూపాయితో రూపాయి ఖర్చు లేదు. మనం ఏంటంటే ఆడవారైనా, మగవారైనా ఎవ్వరైనా చేసుకోవచ్చు. భార్యాభర్తలు ఏదన్నా అనుకోని కారణాల వల్ల దూరమైనా, లేకపోతే ప్రేమించిన అమ్మాయి దూరం అవ్వచ్చు, లేదా అబ్బాయి దూరం అవ్వచ్చు. ఇలా ఏంటంటే వాళ్ళు నంబర్స్ బ్లాక్‌లో పెట్టేశారని చెప్పేసి మెసేజ్‌లు చూడట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు. ఎన్ని రకాల పరిహారాలనేవి మనం చాలా చెప్పుకుంటూ వస్తున్నాము. అందులో కొంతమందికి కొన్ని పరిహారాలనేవి సెట్ అయ్యి రిజల్ట్ వచ్చిందనమాట. కొంతమంది ఇంకా రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారేంటంటే ఈ పరిహారం చేసుకోవటం వలన ఈ పరిహారానికి దైవానుగ్రహంతో పాటు ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే నమ్మకంతో ఈ పరిహారం చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. అలాగే ఇలా చేశామని చెప్పేసి మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ప్రేమించిన వాళ్ళకు కూడా చెప్పకూడదు. మీరు కావాలంటే ఎవరికన్నా సలహాగా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, కానీ మేము ఇలా చేస్తేనే మీరు వచ్చారు అని చెప్పేసేసి చెప్పకూడదు. ఎందుకంటే దీనివల్ల మీకు కానీ వాళ్ళకు కానీ ఎటువంటి నష్టము ఉండదు. ఇవి మనము అంటే ఇద్దరు వ్యక్తులు కలవటం కోసం ప్రేమతో తీసుకొచ్చుకునే పరిహారాలు కాటాన వీటి వల్ల ఎటువంటి ఇబ్బందులు నష్టాలు అనేవి ఉండవు. ఇది మాత్రం మీరు చక్కగా గుర్తుపెట్టుకోండి. ఇక అంటే ఈ ప్రేమించుకునే వాళ్ళు ఏంటంటే అనుకోని కారణాల వల్ల దూరం అవుతూ ఉంటారు. ప్రేమించిన అమ్మాయి అబ్బాయి అంటే కొన్నాళ్ళు ఇష్టపడిద్ది. తర్వాత ఏంటంటే ఆ అబ్బాయి కన్నా ఇంకెవరన్నా బెటర్గా కనిపించినప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి ఆలోచన మారిపోతూ ఉంటుంది. అంటే మంచి ఒక జాబ్లో ఉండి సెటిల్ అయిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే వేరికన్నా కూడా అందంగా ఉన్న వాళ్ళు అవ్వచ్చు. ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఆడవాళ్ళ మనసు కూడా మారిపోయిద్ది. కొంతమందిని మనం గమనించినట్లయితే ఇది అందరికీ సంబంధించింది కాదు, కొంతమందికి అలా ఏంటంటే మార్చుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అవతల వాళ్ళు వీళ్ళని ప్రేమించిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ బ్యాడ్ లక్, అంటే వీళ్ళని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే వీళ్ళని ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడుతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళతో మనకెందుకులే అని చెప్పేసేసి వాళ్ళు వదిలేసుకోగలిగితే వాళ్ళకి అసలు బాధ ఉండదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ దరిద్రం ఏంటంటే వీళ్ళని అంటే మనసే లేని మనుషుల్ని సిన్సియర్గా ప్రేమిస్తారు చూడండి, అది వాళ్ళకు పట్టినటువంటి ఒక కర్మ అని చెప్పుకోవచ్చు అనమాట. అలాంటివి ఏదన్నా సరే మారి మన దారికి తీసుకొచ్చుకోగలము, వాళ్ళు మన దారికి వస్తారు అని అనుకుంటే మీరు ఈ పరిహారం అనేది ప్రయత్నించి చూడండి. కొంతమంది భార్యాభర్తలు కూడా భర్త మాట వింటలేదని భార్యలు ఆడవారి ఇంట్లో ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట. వాళ్ళ మధ్యలో థర్డ్ పర్సన్ ఎవరన్నా రావచ్చు, లేకపోతే వీరి మనసులోనే మార్పు రావచ్చు. ఇట్లా ఏంటంటే కొన్నాళ్ళు ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా భార్య మారాలనో లేదా భర్త మారాలనో మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఏమీ లేదు, మీరు సింపుల్గా దీనికి రూపాయితో రూపాయి వెళ్ళ ఖర్చు లేకుండా మీరు రాత్రి మీ పనంతా పూర్తి చేసుకొని పడుకుంటున్నాము అని అనుకున్నప్పుడు ఈ పరిహారం చేసేసుకొని పడుకుంటే చాలు. అయితే ఈ పరిహారానికి సంబంధించి ఒక్క 7 రోజులు మాత్రం ఆ పరిహారానికి సంబంధించి అంటే మీరు దిండి కింద పెట్టుకునేటటువంటి ఆ వస్తువును చూసుకోవాల్సి వచ్చింది అనమాట. అది మీరు చూస్తే చాలు, మీకు వస్తే బై లక్ ఈలోపే రిజల్ట్ రావచ్చు, లేకపోతే మాత్రం 7 రోజుల తర్వాత మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ అనేది వచ్చింది. 7 రోజులు మాత్రం మీరు దిండి కింద ఏదైతే పెట్టుకుంటారో దాన్ని ప్రతిరోజు కూడా చూసుకోవాలన్నమాట. ఆడవారు చేయకూడని 5 రోజులు చేయకూడదు, మగవారు చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే. ఎప్పుడు చేసినా సరే అంటే మీరు ఇది మొదలు పెడుతున్నారు అనుకున్నప్పుడు కాస్త నాన్ వెజ్ అనేది తినకుండా ఉంటే మంచిదనమాట. ఒకవేళ నాన్ వెజ్ తిన్నామక్క అని చెప్పి మీరు అనుకుంటే ఆ రోజు ముట్టుకోమాకండి ఆ వస్తువును ముట్టుకోవద్దు. అలాగే ఆ దిండును కూడా తీసేసి పక్కన పెట్టేసేసి వేరే దిండు వేసుకొని పడుకోండి. కానీ వరసన చేసుకోగలిగితే ఇంకా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. అలా పక్కన పెట్టేసేసి ఇలా కాకుండా వరసన చేసుకోగలిగితే మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది. అలా బ్లాక్లో పెట్టేసేసారు నెంబరు, వాళ్ళు బ్లాక్లో తీయాలి. ఇదివరకు లాగా ప్రేమగా ఉండాలి, ఏదో తప్పో ఒప్పో మా వల్ల కూడా పొరపాటు జరిగింది, వాళ్ళు మారాలి అంటే ఇక కలిసి ఉండాలి, ఇంకెప్పుడు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు అనేవి జరగకుండా చూసుకుంటాము. లేదా వాళ్ళు మరీ మొండిగా ఉన్నారనుకోండి, ఎట్లా కుట్లా మేము దారికి తీసుకొచ్చుకుంటాము, కానీ వాళ్ళు లేకుండా ఉండాలంటే అది మా వల్ల కావటం లేదు అని చెప్పేసి ఇబ్బంది పడతా ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి ఈ పరిహారం ఏంటంటే చాలా మంచి రిజల్ట్ అనేది ఇచ్చిద్ది. కాబట్టి తప్పకుండా సింపుల్గా ఈ పరిహారం అనేది చేసుకోండి. ఇది చేసే ముందర ఒక్కసారి ఇది వినండి. మీకేదన్నా సమస్యలు ఉంటే అంటే వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణము, ప్రమోషను, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇలా మీకు ఏదన్నా సమస్యలు ఉంటే మీరు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 8328334329. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా మీకు అందుతుంది.
ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు చక్కగా ఒక అంటే సాయంత్రం పూట మీరు పడుకొని భోజనం అది చేసేసి మీకు వాకింగ్ పనులు ఏదన్నా ఉంటే మొత్తం పూర్తి చేసేసుకొని ఉతికిన బట్టలు వేసుకొని నలుపు రంగు బట్టలు కూడా ఈ వారం రోజులు మీరు వేసుకోవద్దు. నాన్ వెజ్ అనేది తినకూడదు. ఒకవేళ తింటే చెప్పాను కదా, కొంచెం ఆ దిండి పక్కన పెట్టేసేసి మళ్ళీ మీరు తర్వాత 7 రోజులు కంటిన్యూ చేయండి. ఒకే లైన్లో కంటిన్యూ చేయగలిగితే ఇంకా మీకు మంచి ఫలితం అనేది వచ్చిందనమాట. కాబట్టి చక్కగా అలా చేసేసేయండి. ఇక మీరు ఇది ఏ రోజు నుంచి మీరు స్టార్ట్ చేస్తారా అనే సందేహం మీకు రావచ్చు. ఇది మీరు సోమవారం నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. సోమవారం నుంచి మళ్ళీ సోమవారానికి మళ్ళీ మీకు వారం అవుతుంది. కాబట్టి సోమవారం నుంచి మొదలు పెట్టుకోండి. సోమవారం అంటే శివునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. మీ ప్రేమలో కూడా సిన్సియారిటీ ఉంది. చేసేది ఒకరి కోసమే, ఎవరి కోసమో కాదు. మీరు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కోసం. మీ ప్రేమలో ఎటువంటి స్వార్థం అనేది లేదు. కాబట్టి చక్కగా ఆ భగవంతునికి ఇష్టమైనటువంటి రోజు సోమవారం అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు. కాబట్టి సోమవారం నుంచి మొదలు పెట్టుకోండి. అలా ఒక సోమవారం నుంచి తీసుకోండి. దీనికి ఏం చేస్తారంటే మీకు కావాల్సినటువంటి వస్తువు ఏంటంటే బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు అనుకోగానే ఏది అనుకోవద్దు. తప్పుగా బిర్యానీ ఆకుని ఎప్పుడు కూడా పొరపాటును కూడా చూడొద్దు అనమాట. మనం పేపర్ మీద రాసి మనం దిండి కింద పెట్టుకునే కన్నా పేపర్లో పెద్ద పవర్ అనేది ఉండదు. కానీ ఆ రాసేది ఏదో బిర్యానీ ఆకు మీద రాసినట్లయితే మీకు అద్భుతమైనటువంటి శక్తులు బిర్యానీ ఆకుకుంటాయి. బిర్యానీ ఆకు ఏముందలే అని చెప్పి అనుకున్నారంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారండి. బిర్యానీ ఆకు ఏంటంటే మనకు ఒక చెట్టు నుంచి వస్తుంది ఈ ఆకు. అంటే ప్రకృతి శక్తి పుష్కలంగా ఉంటుంది. అలాగే దైవశక్తి కూడా పుష్కలంగా ఉంటుంది. జస్ట్ ఒక పేపర్ మీద రాసుకోమన్నాం అనుకోండి, పేపర్ మీద రాసుకుంటారు కానీ యూజ్ ఏముంటుంది, పెద్ద యూజ్ ఉండదు. ఆ రాసేది ఏంటో బిర్యానీ ఆకు మీద రాయండి. రాసినప్పుడు మీకేంటంటే ఖచ్చితంగా దైవానుగ్రహము, ప్రకృతి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండి మనం చేసే పని ఏంటంటే దైవానికి అంకితం చేయబడి మనం చేసేదానికి మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. దోషాన్ని తీసేసిద్ది ముందు బిర్యానీ ఆకు అనేది. కాబట్టి బిర్యానీ ఆకు అంటే ఏంటోలే అనుకోవద్దు. బిర్యానీ ఆకుకు పరిహార శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఉంది. ఇది డబ్బు కోసం కూడా చేసుకుంటూ ఉంటారు చాలామంది. డబ్బు కోసం అవ్వచ్చు, లేదా స్నేహితులు దూరమైన, లేకపోతే తోడబుట్టిన వాళ్ళు దూరమైన, ఇట్లా ప్రేమించే అమ్మాయి దూరమైన, అబ్బాయి దూరమైన, భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్యలు ఉన్నా ఇలా మీరు దేనికోసమైన ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఇలా చేసుకోవటం వల్ల మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది. ఇక ఆ బిర్యానీ ఆకు తీసుకొని దాని మీద మీరు ఏం రాయాలంటే ఒక గ్రీన్ కలర్ స్కెచ్ తీసుకోండి. గ్రీన్ కలర్ స్కెచ్ తీసుకొని దాంతో మీరు రాసేది ఏంటంటే ఓం నమో వాసుదేవాయ క్లీం. మీరు ఎవరి కోసమైతే చేస్తున్నారో ఆ వ్యక్తి పేరు, వసియ వసియ కురు కురు స్వాహ అనేటటువంటి ఈ మంత్రాన్ని మీరు ఆ బిర్యానీ ఆకు మీద గ్రీన్ కలర్ స్కెచ్ పెన్ తోటి రాయాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అలా రాసేసిన తర్వాత ఇక మీరేంటంటే ఒకసారి అది పట్టుకొని మీరు సంకల్పం చెప్పేసేసుకొని ఇట్లా మేము ప్రేమించిన అమ్మాయి మా సొంతం అవ్వాలి, లేదా అబ్బాయి రావాలి, మేము జీవితాంతం కలిసి మెలిసి సంతోషంగా ఉండాలి, లేదా నా భర్త మారాలనో, భార్య మారాలనో, నా ఫ్రెండ్స్ మాతో మాట్లాడాలనో, లేదా తోబుట్టువులు మాట్లాడాలి, లేదా డబ్బు కోసమైనా మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు. డబ్బు కోసం అనుకోండి, పేరు అన్న ప్లేస్లో డబ్బు రాసుకోవచ్చు అనమాట. అలాగైనా చేసుకోవచ్చు. అట్లా మీరు అది రాసుకొని మీకు మంత్రం కనుక రాకపోతే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. అలా రాసుకొని బిర్యానీ ఆకు మీద రాసేసి చక్కగా సంకల్పం చెప్పుకొని వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు. అంటే ఎప్పుడైనా సరే మన మనసు ఏదైతే కోరుకుంటా ఉంటుందో ఎక్కువగా అదే భయపెట్టేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మనసులో మనం ధైర్యంగా ఉన్నప్పుడు అది ఎదుటి అంటే అవ్వదు అనుకున్న పని కూడా అవుతుందన్నమాట. భయంగా ఉన్నప్పుడు ఏంటంటే అదే జరిగి తీరుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే వాళ్ళు రారేమో అన్న భయంతో మీరు చెయ్యొద్దు. ఎక్కడికి పోతారు రాకుండా అన్న ఆ ఇదితో మనం చేయాలన్నమాట. ఎందుకంటే మనసు మనంత ఇదిగా వాళ్ళకి లేకపోయినా కాస్తో కూస్తో వాళ్ళకి జ్ఞాపకాలు అనేవి ఉంటాయి. కాబట్టి అంత తేలిగ్గా వదులుకోవాలంటే అవతల వ్యక్తి కూడా వదులుకోలేరు అనమాట. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. చక్కగా ఇక మీరు అలా రాసేసుకొని మీరు పడుకున్నప్పుడు మీ తల దిండి కింద గలీబు ఉంటుంది కదా, ఆ గలీబులో పెట్టేసుకొని పడుకోండి. ఆ బిర్యానీ ఆకును నలగకుండా పెట్టేసేయండి. అంటే పేరు చెరిగిపోయినా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. దాని గురించి మీరేం ఆలోచించొద్దు. రాశారు, చక్కగా సంకల్పం చెప్పుకున్నారు, ఇక మీ పని మీరు చేసుకోండి. ఇక తర్వాత ఇక మీరేం చేస్తారంటే ఇక ఈరోజు సోమవారం పెట్టుకున్నారు, అలా చూసుకొని మళ్ళీ దిండి కింద పెట్టుకున్నారు. నెక్స్ట్ మంగళవారం కూడా పడుకున్నప్పుడు అలాగే మళ్ళీ ఆకుని తీసుకొని ఒకసారి వాళ్ళని మీరు ఏదైతే అనుకున్నారో అది ఇమాజినేషన్ చేసుకొని మళ్ళీ జరగాలి అని చెప్పేసి చూసుకొని మళ్ళీ దిండి కింద పెట్టుకోండి. అలా బుధ, గురు, శుక్ర, శని, ఆది ఇట్లా మీరు వరుసన 7 రోజులు ఇలా చేసుకోండి. ఇక తర్వాత మీరు 8వ రోజు ఏం చేస్తారంటే అంటే అలా చూసుకోవాలి. చూసుకొని ఏం చేస్తారంటే 9 సార్లు ఇప్పుడు మనం ఏదైతే ఈ మంత్రాన్ని రాసామో వాళ్ళ పేరుతో సహా అలాగా 9 సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకోవాలన్నమాట. ఏది? ఓం నమో వాసుదేవాయ క్లీం
వారి పేరు వసియ వసియ కురుకురు స్వాహ అని 9 సార్లు చెప్పుకోవాలి ప్రతిరోజు కూడా. అలా 9 సార్లు చెప్పుకొని మళ్ళీ దాని కింద పెట్టేసేసుకోండి. ఇక తర్వాత 8వ రోజు ఇక ఆ పేపర్ని, ఆ ఆకుని తీసేసేసి మీరు కాల్చేసి ఆ బూడిదని ఏదన్నా పారే నీటిలో కానీ లేదా గాలిలోకి ఊదేసేయటం కానీ చెయ్యండి. ఇలా చేస్తే మీకు ఈలోపే దాదాపుగా రిజల్ట్ వచ్చిద్ది. అసలు వారం రోజులు కూడా ఉండదు. ఈలోపే ఖచ్చితంగా కాల్ చేస్తారు. లేదా ఒకసారి మీరే ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే బ్లాక్లో పెట్టిన వాళ్ళు తీసి ఉండొచ్చు కదా, కాబట్టి మీరే ట్రై చేయండి. లేదు వాళ్ళే చేయాలి అని చెప్పి అనుకుంటే వెయిట్ చేయండి. అలా చేసేసిన తర్వాత మీరు ఇంకా ఈలోపు రిజల్ట్ వచ్చింది అనుకోండి, ఈలోపే తీసేసేయండి ఆకుని. లేదు వారం దాకా వాళ్ళు మరీ మొండి మనుషులు అక్క, అంత ఈజీగా వాళ్ళు రారు అని చెప్పి మీకు అనుకోవచ్చు. అలాంటి వాళ్ళు చేసినా చేయకపోయినా 7 రోజుల తర్వాత మాత్రం తీసేసేయండి. 8వ రోజు ఇంక ఉంచొద్దు. అలా తీసేసేయండి. ఇక కానీ తర్వాత అయినా సరే, అంటే ఈ 7 రోజుల్లోపు చేస్తేనే చేసినట్లు, తర్వాత చేయరని మీరు అనుకోవద్దు. తర్వాత కూడా ఒక 10 రోజుల, లేకపోతే ఒక 20 రోజుల్లో, లేదా ఒక నెలలో వాళ్ళ దగ్గర నుంచి ఒక రిజల్ట్ అనేది వచ్చిద్ది. రాకుండా అయితే ఉండదు. కాబట్టి ఎందుకంటే మనకి ఇంకా లేట్ అయితేనే మంచిది. లేట్ అయితే ఏంటంటే ఆ సమస్య పూర్తిగా క్లియర్ అయిపోతుందని అర్థం. అంటే అక్కడ దోష నివారణ జరుగుతుందని అర్థం అనమాట. ఇక అలా లేట్ అయిన తర్వాత కలిసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా విడిపోరు. త్వరగా కలిసిన వాళ్ళు ఏంటంటే మళ్ళీ త్వరగా గొడవలు అవుతాయి, త్వరగా విడిపోతూ ఉంటారు. అంటే అట్లా జరిగిద్దా అని చెప్పి కాదు, కాకపోతే లేట్ అయ్యే వాళ్ళ కోసం ఈ మాటను చెప్పటం అనేది జరుగుతుంది. త్వరగా కలిసే వాళ్ళు కలిసి ఉంటారు, అలాగే లేటుగా ఉండే వాళ్ళు కూడా కలిసి ఉంటారు. కాకపోతే కొంతమంది మనస్తత్వం కఠినంగా ఉంటుంది కాబట్టి కొంతమందికి లేట్ అవ్వచ్చు. అలా అవుతుందని బాధపడద్దు. అది కూడా మనం సంతోషించాల్సినటువంటి విషయమే. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి ప్రకృతి యొక్క సపోర్ట్ అనేది ఎప్పుడూ ఉంటుంది. మీ మనసులో ఒక న్యాయమైన రిలేషన్ కోసం మీరు చేసినప్పుడు మీకు మంచి ఫలితం అనేది తప్పకుండా వచ్చి తీరుతుంది. ఇక తర్వాత తీసేసి కాల్ చేసేయండి. అలా చేయటం వలన ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ కాల్ కానీ లేదా మనుషులు రావటం కానీ, మీ ఇద్దరు ఒకరి ఎదురుగా ఒకరు పడటం కానీ 100% జరుగుతుంది. చాలా చాలా పవర్ఫుల్ పరిహారం ఇది. కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి. ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.